వాళ్ళు చేసే పనులు నచ్చక వాళ్ళు అడిగిన వాళ్ళ ఇండస్ట్రీస్ని వేధించిన తీరుకి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. నేను హోల్సేల్ ఎండీతో మాట అశోక్ లేని వెనక్కి తెచ్చిన పరిస్థితి అధ్యక్ష. అలాగే జిల్లా అధికారులతో సంప్రదింపులు జరిపి సెకండ్ ఫేజ్ని తగిన స్థలం గుర్తించాను అధ్యక్ష. ఈ 13.5 ఎకరాల తోడు మన చంద్రబాబు నాయుడు గారు గత కేబినెట్ మీటింగ్లో అందరు ఇండస్ట్రీస్కి 420 మందికి పాత రేటుకి 16.5 లక్షల రూపాయలకి ఎకరం కేటాయించిన పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు 479 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. దాన్ని ఎక్స్టెండ్ చేస్తే 183 కంపెనీల ప్రతినిధులు నన్ను కలిసిన పరిస్థితి అధ్యక్ష. అప్పుడు ఏపీఐసి చైర్మన్ లేరు కాబట్టి నా దగ్గరికి వచ్చారు అధ్యక్ష. ఏపీఐసి ఆన్లైన్లో కూడా వాళ్ళు సబ్మిట్ చేశారు. సుప్రీం సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ 300 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్న పరిస్థితి అధ్యక్ష. రాబోయే కాలంలో 479 ఎకరాలు మనం తీసుకోగలిగితే ఇంకో 103 పరిశ్రమలు వచ్చే పరిస్థితి అధ్యక్ష. నేను 15,000 ఉద్యోగాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికలు ఓటడని ఎన్నికల ప్రచారంలో చెప్పే అధ్యక్ష. అశోక్ లేని నాకు తీసుకురావడం కానీ ఇప్పుడు మిగతా కంపెనీలకు ల్యాండ్ కార్డ్ అయితే 420 కంపెనీలు రాబోతుంది. మన దాంట్లో పాలసీలో కూడా 6 మాసాల్లో స్టార్ట్ చేయాలి, 2 సంవత్సరాలు కంప్లీట్ చేయకపోతే భూమి వెనక్కి తీసుకుంటామని చెప్పిన పరిస్థితి అధ్యక్ష. ఈ 479 ఎకరాలని ఎక్వైర్ చేస్తున్న కోరుతూ, అలాగే ఈ మోడల్ ఇండస్ట్రియల్ పార్క్కి రతన్ టాటా మోడల్ ఇండస్ట్రియల్ పార్క్గా పెట్టమని గౌరవ మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. గతంలో ఈ 183 కంపెనీలు రెడీగా ఉన్నాయి అధ్యక్ష. రేటు 89 లక్షలు పాత ప్రభుత్వం రేటు కూడా తీసుకుంటా కూడా ఇవాళ సిద్ధంగా ఉన్న పరిస్థితి. గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి దీని మీద ఒక డెసిషన్ తీసుకుని 479 ఎకరాలు ఎక్వైర్ చేస్తే రాబోయే కాలంలో హోసూరులో కూడా శ్రీరాము, అశోక్ లేలాంటి 2-3 కంపెనీలు ఉన్న హోసూరు నగరంలో వాళ్ళ 2500 కంపెనీ ఉన్న పరిస్థితి అధ్యక్ష. గన్నవరం నియోజకవర్గం మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ డెఫినెట్గా ఈ రాష్ట్రానికి తలమానికం అవుతుంది అధ్యక్ష. ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటాం, రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటాం, బందర్ పోర్టు దగ్గర ఉంటాం, భౌగోళికంగా అనుకూలమైన ప్రాంతం కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతుంది అధ్యక్ష. అలాగే వైసీపీ గత ప్రభుత్వం వాళ్ళు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఒకటే పనిగా పనిచేసిన పరిస్థితి అధ్యక్ష. చంద్రబాబు గారు కట్టిన రాజధానిని మార్చేద్దామని కేవలం 45 నిమిషాలు మీటింగ్ పెట్టి రాజధానిని మారుద్దామని ప్రయత్నం. మీటింగ్ 45 నిమిషాలు అధ్యక్ష అది. అలాగే చంద్రబాబు గారి ప్రతిపక్ష హోదా ఎలా తీసేయాలని ఆ రోజున గన్నవరం ప్రజల మ్యాండేట్కి భిన్నంగా ఆ శాసనసభను తీసుకున్న పరిస్థితి అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారు హోదా పోలేదని జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రజలు హోదాని తీసేసిన పరిస్థితి అధ్యక్ష. అలాగే చంద్రబాబు గారిని తిట్టడం, లోకేష్ బాబుని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని నిందించడం, ఇదే ఎజెండాగా అక్రమ కేసులు పెట్టడం, కడకు చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించే పరిస్థితులు తప్ప వాడు పరిపాలించింది ఏం లేదు అధ్యక్ష. బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు గత ఆర్థిక మంత్రి శాసనసభలో అప్పులు తీసుకొస్తాయి ఢిల్లీ తిరగటం తప్ప, ఆ బట్టలు నొక్కే కార్యక్రమం తప్ప, లేకపోతే అసెంబ్లీలో పెట్టగలరు చెప్పి కాలయాపన చేసిన పరిస్థితి అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వం ఏమన్నా పథకాలు అమలు చేస్తే వాటిలో కిక్ బ్యాక్లు వచ్చే పనులు చేసుకోవటం, స్కూల్ పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వటం, పెన్సిళ్ళు, పెన్నులు, షూస్ దేన్ని వదిలిపెట్టలేదు అధ్యక్ష. ఆఖరికి పిల్లలకి పెట్టే చిక్కీస్లో కూడా డబ్బులు దంటుకుంటే పనిగా గత ప్రభుత్వం పరిపాలించిన పరిస్థితి అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలో 16,952 ఎన్నో గ్రామాలు ఏ ఊరు వాడ చూసినా రేట్లు పడిపోయిన పరిస్థితి అధ్యక్ష, పొలాలు కానీ స్థలాలు కానీ. కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవల్లి ఈ పారిశ్రామిక కారిడార్ ఉన్న ఊర్లో నా కాన్స్టిట్యున్సీలో 40 లక్షలు ఉన్న ఎకరం 3 కోట్లకి పెరిగింది అధ్యక్ష. ఇండస్ట్రీస్